వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును నాశనం చేశాడని జగన్పై మండిపాటు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనుభవం సుపరిపాలన అందిస్తుందన్న జనసేనాని. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు, దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజధాని అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం తాము పడిన కష్టమంతా వృధా అయిందని అన్నారు. 5 ఏళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకు ఎంతో బాధ కలుగుతుందని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంత కష్టపడితే రాజధాని పట్ల దుర్మార్గంగా వ్యవహరించారనే బాధ తనకు కలుగుతుందని, ఇది తనకు చేసిన ద్రోహం కాదని, జాతి ద్రోహమే అని తెలిపారు. ఇంకా రాజధానిని అభివృద్ధి చేసి మాది అమరావతి అని చెప్పుకునే పరిస్థితి రావాలని కోరారు. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా. నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది. ఇప్పుడు రెండోది, ఓసారి బాధేస్తుంది. నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు. లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యా. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004లో కానీ హైదరాబాద్ లో కానీ కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అది మళ్ళా 10 ఏళ్లు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్లు కానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి. తనను అసెంబ్లీ గేటును కూడా తాకనీయమని కొందరు మాట్లాడారని, కానీ అసెంబ్లీ గేటును తాకటం కాదు, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ, గేటును తాకటం కాదు, బద్దలు కొట్టుకుని వెళ్తామని టీడీపీ నేత వర్మ ముందే చెప్పారని అన్నారు. అదే నిజమైందన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. తాను పిఠాపురం వాస్తవ్యుడని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో 3 ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పారు. విజయవాడ అమ్మాయి అదృశ్యం కేసును 9 రోజులలో ఛేదించామన్నారు. 9 నెలల్లో దొరకని బిడ్డను 9 రోజులలో గుర్తించామని అన్నారు. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాలలో మాట్లాడుకునేలా చేసిందని, మనం 100% స్ట్రైక్ రేట్ సాధించామని తెలిపారు. ఇది మామూలు విషయం కాదన్నారు. ఈ సందర్భంగా ప్రజల ముందు ఆయన మరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం. జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు, ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు వెన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఉదయం 7:27 శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ నిర్వహించి స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేశారు. పట్టిసీమతో పాటు పురుషోత్తపట్నం, పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి నీటిని విడుదల చేశారు. అనంతరం ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్ వద్ద గోదారమ్మకు నూతన వస్త్రాలు, పసుపు కుంకాలతో పుష్పార్చనలు సమర్పించి ఆరతులు ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను వరదలు లేని కృష్ణానదికి ఇప్పుడు నీరు వెళ్తుంటే అది పట్టిసీమ పుణ్యమే అని పేర్కొన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, ఐటీడీఏ పిఓ సూర్యతేజ, ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి కఠిన చర్యలు చేపడుతున్నామని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి అన్నారు. పెందుర్తి పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పెందుర్తి సమీపంలోని జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో మాదక ద్రవ్యాలు, వాటి ప్రభావంపై అవగాహన కలిగించడానికి సిపి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల కుటుంబాలన్నీ విధాలుగా నష్టపోతున్నాయని అన్నారు. దీనివల్ల ప్రజలందరూ అవగాహన పెంచుకొని తమ పిల్లల మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు మేకా సత్యబాబు, వెంకటరత్నం, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, సిఐ రామకృష్ణ పాల్గొన్నారు. మేము ఈరోజు దాదాపు 50 మందిని ఇస్తున్నాం. ఆల్ పోలీస్ స్టేషన్ కలిపి ఎక్స్ట్రా మెంబర్స్ ఇస్తున్నాం. సో మీ స్టేషన్కి కూడా కొందరు వస్తారు. నిన్ననే ఒక ఎస్ఐ ఇచ్చాము కదా, ఒక ఎస్ఐ ఇచ్చాము. ఇంకా మీకు ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ ఇటువంటి మారుమూల ప్రాంతంలో నిఘా పెంచండి. అంటే పోలీస్కి సంఖ్య తక్కువ కాబట్టి ఆ పబ్లిక్ నుండి కూడా మీతో పాటు వాళ్ళు తిరిగితే మనం ఎక్కువ ఏరియా కవర్ చేయగలుగుతాం. ఎక్కడ సాయంత్రం రాత్రిపూట చీకటి ఉన్నప్పుడు మద్యం సేవిస్తారు, గాంజాయి సేవిస్తారు, అటువంటి ఏరియాలో ఇమీడియట్గా మనం లైట్ పెట్టిస్తున్నాం. తర్వాత మనం అటువంటి ఓపెన్ డ్రింకింగ్, గాంజాయి, డ్రగ్స్, ఈవ్ టీజింగ్ లేకుండా ఇక్కడ ఏ ప్లేస్ చూసినా ఆ ప్రాబ్లం రాకుండా చూడాలి. సరేనా? పబ్లిక్ కోఆపరేషన్ కావాలి. మనం పోలీస్ నుండి నిఘా పెంచాలి. ఇప్పుడు ఎక్కువ మ్యాన్ పవర్ ఇస్తున్నాం, అది కూడా యూజ్ చేయండి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఇసాక్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికలు, ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు. శివారు ప్రాంతపు ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం పుష్కర పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు బొత్తుల రామకృష్ణ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ ఎస్ఈ యేసుబాబు, ఈఈలు పిడి రంగారావు, సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? 2019 అధికారం వదిలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది మేము చెప్పినటువంటి విషయాలు కూడా కాదు. సాక్షాత్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్లో క్లియర్గా రాశారు. ఈరోజు మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్గా నెట్లో కూడా చూసుకోవచ్చు. అందరూ క్లియర్గా రాశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు. ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇది మంచి క్రిటికల్ స్టేజెస్లో ఉన్నప్పుడు సీజన్కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీని ఇస్తే మరి టైం డిలే అవుతుంది.
2021వ సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5గురు వైసీపీ కార్యకర్తలను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, నిమ్మకాయల రాజనారాయణ, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలను మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసును అడిగి తెలుసుకున్నారు. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, వారు చెప్పింది ఏంటంటే సమాచారం ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ ఇది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ ది లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. విశాఖ జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి అవసరాలను తీరుస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు తనని ఎప్పుడైనా కలవచ్చని, ఇప్పటి వరకు పలు విభాగాల్లో పలు స్థానాల్లో పనిచేశానని, అన్ని వర్గాల వారి కష్టాలు సమస్యలు తెలుసునని, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేందర్ ప్రసాద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం 10:11 బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ సర్వతోముఖాభివృద్ధికి అవిరాళ కృషి చేస్తానని ఉద్ఘాటించారు. పర్యాటకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఏపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీ విల్ బి అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులు, చేనేత కళాకారులకు చేయూతనివ్వాలన్న సంకల్పంతో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర 2024 పోటీలు త్వరలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మాంచా నాగమల్లేశ్వరి తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ జరిగే ఈ పోటీలకు ఆసక్తి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలలోని మహిళలు వాళ్ళ పేర్లను 7330972556 గల నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఆడిషన్స్ ఉంటాయని తెలిపారు. న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ ఉత్తరాంధ్ర మొత్తం అందజేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగానే మిస్ అండ్ మిస్సెస్ ఉత్తరాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నటువంటి ఈవెంట్ ఏదన్నా ఉంది అని అంటే అది మందే అని గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకు అనంటే చాలా మటుకు మిగతా ఈవెంట్లని నేను బ్లేమ్ చేయను, కానీ మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయం, మన కల్చర్ డెఫినెట్గా యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి, రాబో తరాల వాళ్ళకి డెఫినెట్గా తెలియాలి. అది తెలియకుండా కూడా కొంతమంది అంటే మన కల్చర్ మటుమాయమైపోతుంది. వాళ్ళందరినీ మేము స్టేజ్ మీద వాళ్ళు నేర్చిన శారీస్తో ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తున్నాం. ఈసారి కొత్తగా మేము ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నది ఏంటంటే రైతన్నలకు కూడా అండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈసారి రైతన్నలకు కూడా అంటే ఎవ్రీ ఇయర్ 10 మంది చేనేత కార్మికులకి అలాగే 10 మంది రైతన్నలకి ఈసారి మేము హెల్ప్ చేయబోతున్నాం. డెఫినెట్గా
ఇదొక మంచి ఉద్దేశంతో చేయబోతున్నటువంటి ఈవెంట్. గాజువాక సమగ్రాభివృద్ధికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గాజువాక జోనల్ కార్యాలయంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఆయా శాఖల అధికారులతో ఆయన తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు, తాగునీరు, పార్కులు, డ్రైనేజీ వ్యవస్థ, క్రీడా మైదానాలు, రోడ్లు తదితర అంశాలపై 2.5 గంటల పాటు సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాకను రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తానని చెప్పారు. శాఖలన్నింటినీ సమన్వయపరిచి అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని తెలిపారు. వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయడం ద్వారా అభివృద్ధి అన్నది మరింతగా మెరుగుపడుతుందని తెలిపారు. జోనల్ కమిషనర్ బంటు సన్యాసి నాయుడు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అధికారులతో రివ్యూ పెట్టుకోవడం జరిగిందండి. ముఖ్యంగా గ్రౌండ్స్ సంబంధించి అంటే ప్రయారిటీ నా దృష్టిలో కొన్ని ప్రయారిటీ పెట్టుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో ఏదైతే ప్లే గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఆ గ్రౌండ్స్ ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కొన్ని గ్రౌండ్స్ మేము గతంలో ఐడెంటిఫై చేసాం. ఆ గ్రౌండ్స్ అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి దాని మీద మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ శాంక్షన్ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తిస్థాయి డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత కొన్ని చెరువులు ఉన్నాయి, వాటికి దాన్ని పరిరక్షించి వాటికి వాకింగ్ ట్రాక్ అంతా వేయడానికి కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కువగా మనకి ఈ లైటింగ్ ప్రాబ్లం ఉంది. లైటింగ్ ప్రాబ్లం మీద కూడా ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో అది బాగలేదు, దాని మీద రివ్యూ చేయాలి, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మరి నా దృష్టి కొన్ని తీసుకురావడం జరిగింది. వాటి మీద కూడా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ లైటింగ్ సమస్య తీరేటట్టుగా మన వాటి మీద కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా కలికిరిపట్నం గాంధీ కూడలిలో ప్రత్యేక ప్రతిభావంతులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతుల నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఫిరోజ్, లక్ష్మీనారాయణ, రఘు, నాగరాజు, కరీముల్లా, రాజేంద్ర, హరిబాబు, శంకరగిరి, రవి, గురువయ్య, రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు. బాధపడినలో వికలాంగులకు ఎలాంటి సౌకర్యాలు చూడనందువల్ల చంద్రబాబు నాయుడు మన ప్రజల్లోకి వెళ్ళి మన వికలాంగుల సమస్యలన్నీ తెలుసుకొని ఈ పొద్దు మన వికలాంగులకు 6,000 చేసినాడు. అదే పశ్చిమాతంలో ఉన్న వాళ్ళకు 15,000 చేసినాడు. మంచానికి కొంచెం పరిమితమైన వాళ్ళకు 10,000 చేసినాడు. డయాలసిస్కు 10,000 చేసినాడు. మనం పండగలా చేసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి తలుపు తట్టి 6 గంటలకే మన సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇస్తున్నారు. ఇంతకుముందు సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ ఇమ్మంటే అగసాటలు అని చెప్పేసి బ్యాంకులకు తిప్పి బ్యాంకుల్లో అగసాట్లు పడి నీళ్లు లేక తిండి లేక కష్టపడిన దానికి ఇప్పుడు మన ఇంటికి 6 గంటలకే డబ్బులు అందుతుందని చెప్పేసి చంద్రబాబు తలుపు తట్టి చెప్పిన దానివల్ల చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు. ఈ పొద్దు మన రాష్ట్రంలో ఇంటింటికి పెన్షన్ అందుతున్నదంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వికలాంగులకు అందరికీ పెన్షన్ మనం 6,000 రూపాయలు చేసిన దానికి ఆయన శుభాకాంక్షలు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి దానిని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో పార్టీ సిటీ అధ్యక్షుడు అడప శ్రీహరి అధ్యక్షతన జగనన్నకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ ఎన్నికలపై సమీక్షించుకొని గతం గురించి బాధపడే కంటే భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఏమేమి కార్యక్రమాలు చేశాం, వ్యాపారాలు చేశాం, ప్రజలే సర్వస్వం అన్న విధంగా పనిచేశారు. రేపనే రోజు ఇంకోటి ఉండదేమో అనే విధంగా ప్రజల గురించి పనిచేశాం. మరి రాజమండ్రి అంటే నాకు తెలిసినంత వరకు గతంలో ఒక తాడేపల్లిగూడెం ఎలా ఉండేది, ఒక తణుకు ఎలా ఉండేది, లేదా ఒక ఏలూరు ఎలా ఉండేదో ఇంచుమించులో అదే తరహాలో ఉండేది. ఇవాళ రాజమండ్రిలో ఒక కాస్మోపాలిటన్ లుక్ తీసుకొచ్చాం. ఎవరికి స్థలాలు ఉండేవి నేను ఇవాళ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా.
నేను రాకముందులో రాజమండ్రిలో స్థలాలు వెలుగులు ఎలా ఉండేవి, మనం వచ్చిన తర్వాత రాజమండ్రిలో ప్రతి ఒక్కరికి 200 గజాలు 100 గజాల స్థలాలు ఉన్న వాళ్ళు ఆస్తులు ఏ రకంగా పెరిగింది. భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ ట్యాక్స్ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కూర్మనపాలెంలో విశాఖపట్నం బల్క్ బిటుమెన్ అండ్ ఎల్ఎస్హెచ్ఎస్ ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లాకు ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెల రోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజాను ఎత్తివేయించారని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ వ్యవహారం అనేక రాష్ట్రాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో యజమానులకు ఇబ్బంది కలిగేలా ఎటువంటి నిర్ణయాలు ఉండవని చెప్పారు. గాజువాకలో ట్రక్ టెర్మినల్ ప్రతిపాదన అంశమై రవాణా మంత్రి ఉన్నత అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోండా జగన్, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ కృష్ణమూర్తి, ఆర్ తులసీదాస్, రాజేష్ లాల్, దేవన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ ట్యాక్స్ విషయంలో అయితే కంపేరింగ్ టు అదర్ స్టేట్ చాలా దారుణంగా మనం ఉన్నాయి. అవి కూడా ముందు చెప్పాం నోటీస్ సార్కి, మళ్ళీ ఇవాళ అగైన్ ఆయన రిపీట్ చేసాం. రోడ్ ట్యాక్స్ విషయంలో అండ్ గ్రీన్ ట్యాక్స్ విషయంలో, అలాగే కొద్దిగా ఇన్సూరెన్స్ విషయంలో మా కొన్ని ఇబ్బందులు చెప్పాం సార్కి. దానికి సార్ సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు సారు. కొన్ని డిమాండ్స్ ఫీల్డ్ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. విపరీతంగా గ్రీన్ ట్యాక్స్ వేస్తున్నారు, ఈ టోల్ ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అది ఈరోజు ఎంత రిస్క్ అయినా సరే టోల్ గేట్ తీయాలనుకున్నాం, మనం తీపిచ్చేసాం. మళ్ళీ పెట్టించింటే ఒకటే అక్కడ మళ్ళీ టోల్ పెట్టేటువంటి పరిస్థితి లేకుండా నేను చేయిస్తాను కూడా ఈ సందర్భంగా. అలాగే గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఇది చాలా మంది మన దృష్టికి తేవడం జరిగింది, ప్రభుత్వ దృష్టికి కూడా తేవడం జరిగింది. కనుక దాని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి, అలాగే రవాణా శాఖ మార్చుల వారి దృష్టికి తీసుకువెళ్ళి దాని మీద తగ్గించేటట్టుగా కూడా చేస్తానని చెప్పి సందర్భంగా మీకు మాట్లాడారు. అలాగే ట్రక్ టెర్మినల్ కావాలని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎందుకంటే అర్బన్ ఏరియా అంటే సిటీలోకి వచ్చేటప్పుడు అక్కడ పార్క్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి ఒక ట్రక్ టెర్మినల్ చేయడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జూనియర్ మోడల్ సీజన్ 4 మెగా ఫైనల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశాఖ నగరంలోని ఇసుక తోట వద్ద గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించగా 100 మంది పిల్లలు హాజరయ్యారని, వారిలో 30 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథి మిసెస్ ఇండియా పుష్ప లోకేష్, మిసెస్ కర్ణాటక చందన మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న జిజ్జస్సును వెలికితీసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. న్యాయ నిర్ణేతలుగా మిసెస్ విశాఖ రన్నర్ కరుణ, బ్రైడ్స్ ఆఫ్ ఇండియా మిసెస్ జాహ్నవి, మిస్ గాడ్జియస్ విన్నర్ నిహారిక, మిసెస్ ఆంధ్రప్రదేశ్ బేబీ రాణి, స్టార్ మహిళా విన్నర్ నవీన పాల్గొన్నారు. 60 మెంబర్స్ కిడ్స్ వస్తే అందులోంచి ఫైనల్కి 30 మెంబర్స్ కిడ్స్ మేము ఈరోజు ఫైనల్స్ తీసుకురావడం జరిగింది. ఫైనల్స్లో భాగంగా 3 రౌండ్స్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వాళ్ళ ఇంట్రడక్షన్ అండ్ టాలెంట్, వాళ్ళ పిల్లలు ఏవైతే ఎడెన్ టాలెంట్స్ ఉన్నాయో బయటికి తీసుకురావడానికి టాలెంట్ రౌండ్ చేయడం జరిగింది. అలాగే ఫ్యాషన్, వాళ్ళకి ఫ్యాషన్ పట్ల ఉన్న అవగాహన చూపించడానికి ఫ్యాషన్. She is one of the reasons I am here today and I am famous and everybody knows me. And I would like to thank her. And if anybody wants to like grow in this field in fashion and pageants and all, you could just approach Usharani ma'am and she would guide you. Thank you. हाय, मेरा नाम बेबी रानी है और मेरी जर्नी स्टार्ट होती है क्वीन इवेंट्स से. क्वीन इवेंट्स रावण लक्ष्मी मेरी पहली जर्नी है. सच बताऊँ मैं तो मुझे कुछ नहीं आते थे. आज मैं मिसेस इंडिया में आंध्र प्रदेश की विनर रही हूँ, तो इट्स ऑल बिकॉज ऑफ उषा मैम जो मुझे इतनी अच्छी अपॉर्चुनिटी दी और आज मैं इस इवेंट में जूरी मेंबर हूँ. तो आज जो भी हूँ सब उषा मैडम की वजह से, क्वीन इवेंट की वजह से. थैंक यू उषा मैम, थैंक यू. ఉక్కు ఉద్యోగిగా చెల్లూరు సాంబమూర్తి చేసిన సేవలు ప్రశంసనీయమని ఉక్కు టీపీపీ విభాగం హెచ్ఓడి బివి కామేశ్వరరావు అన్నారు. టీపీపీలో 36 ఏళ్లు పనిచేసి జనరల్ ఫోర్మ్యాన్గా ఉద్యోగ విరమణ చేసిన సాంబమూర్తి అభినందన కార్యక్రమాన్ని విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విభాగాధిపతి కామేశ్వరరావు పాల్గొని సాంబమూర్తి దంపతులను సత్కరించారు. ఈ సందర్భంగా సాంబమూర్తి అంకిత భావాన్ని, చేసిన సేవలను కొనియాడారు. ఈ విభాగం అధికారులు, కార్మికులు, ఉక్కు సాహితీ సమైక్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పుకునే సమయం కాదండి ఈ వేదిక. ఈ సమయం ఒక ఉద్వేగభరితమైన
వాతావరణం, ఎమోషనల్ సిచ్యువేషన్ నిజంగానే నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఎదురుగా కూర్చున్న మిత్రులందరూ కూడా ఎప్పుడు ఎక్కడ కనిపించిన ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేవాళ్ళు, ఆత్మీయంగా పలకరించే సందర్భంలో వెళ్ళిపోయిన రిటైర్ అయిపోయిన మిశ్రా గారు కానీ ఇంకొకరు ఎవరైనా కానీ ఏదైనా సందర్భంలో నేను ఒక అవసరం ఉంది రిటర్న్ చేసుకుంటాను. అలాగే ఈరోజు రిటైర్మెంట్ నాతో పాటు అవుతున్న సోదరులందరూ కూడా మంచి అవినాభ సంబంధాలు వాళ్ళతో నాకు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సోదర సమానంగా పెరిగాం మేమందరూ కూడా. మిత్రులారా, ఇంకొకసారి మీ అందరికీ మనం చేసుకుంటున్నాను మాట వస్తుంది. ఏదో వాక్ మీద దిగుతాము, మాట గొడవలు పెరగచ్చు. అలాంటిది సుదీర్ఘంగా 35.5 సంవత్సరాలు ఉంది. నేనేదన్నా ఎవరికైనా మనసా వాచా కర్మేనా ఎవరికైనా మనసు నొప్పించి ఉంటే దయచేసి మిత్రులారా, ఇప్పుడు ఈయన లిరిసిస్ట్గా కూడా ఏదైనా ప్లేబ్యాక్ లిరిసిస్ట్గా కూడా రాణిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, రాజధాని విధ్వంసంతో భవిష్యత్తును నాశనం చేశాడని జగన్పై మండిపాటు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనుభవం సుపరిపాలన అందిస్తుందన్న జనసేనాని. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామనాయుడు, దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.